మీరేమీ మాట్లాడకండి. మీ అక్క వచ్చి సుభద్ర ఎక్కడా అని అడిగితే ఆమెకి బాగా చలి జ్వరం వచ్చిందని టాబ్లెట్లు వేసుకుని పడుకుందని చెప్పండి. ఏ నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏమండి, నేను బాగానే ఉన్నాను. మీ అక్కకే పిచ్చెక్కిందండి, పిచ్చి. ఎక్కడో నాటు మందుల షాప్ కు వెళ్లి దేవి కడుపులో బిడ్డ బాగా పెరగాలని చెప్పి, సుఖప్రసవం అవ్వాలని చెప్పి లేహ్యాలు పొడులు అవి ఇవి తెచ్చి మరి తినిపిస్తోందండి తనకి. ఆ దేవిని అలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని జోల పాడుతుంది మీ అక్క. ఇదిగో చూడండి, ఇలాగే సాగితే ఈ ఆస్తి మొత్తాన్ని దేవి పేరున రాసేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తర్వాత మనం అర్థమైందా? సుభద్ర, అలా అస్సలు జరగదు. అక్క ప్లాన్ చేసి ఏదో చేస్తోంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇదిగో చూడండి, నాకైతే పిచ్చెక్కిపోతుంది. నేను వెళ్లి ఆ దేవి మహారానికి ప్రతిరోజు కూరగాయలు కోసి వంట చేసి పెట్టాలంట. నా వల్ల అస్సలు కాదండి. మీరే వెళ్లి ఆ కూరగాయలు కోసి మీ అక్కకివ్వండి. చూడండి, నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది, చెప్తున్నాను. ఏ సుభద్ర, మళ్ళీ ఏమైంది ఇప్పుడు? ఏ శృతి ఆగు, నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? అదా, ఇక నుండి మీ ఇద్దరిని నేను నమ్మలేను నాన్న. ఆ దేవి విషయంలో త్వరలోనే నేనే ఒక ముగింపు పలుకుతాను. అత్తయ్యే ఆ దేవి గొంతు పట్టుకొని బయటకి నెట్టేయడం మీరిద్దరూ కల్లారా చూస్తారు. దానికి ఛాన్సే లేదు తల్లి, ఛాన్సే లేదు. అమ్మా, నువ్వే చూస్తావు. ఏ శృతి, అయ్యో. దేవి, అత్తయ్య, మీరెందుకు చేస్తున్నారు? చెప్తే ఈ పని నేనే చేసేదాన్ని కదా. కంగారు పడుకు. ఇది నా కోసం కాదు, నీ ఆరోగ్యం కోసమని మందు కలిపిన పాలు. ఆరోగ్యానికి చాలా మంచిది. తాగు, తాగమ్మా, తీసుకో. తాగమ్మా, తాగు. అమ్మా, మీరు అడిగారుగా గర్భిణీ స్త్రీల నడుము బలానికి రాసే తైలం రామపురంలో ఒక నాటు మందుల షాప్ లో దొరికిందమ్మా. అక్కడికి వెళ్లి తీసుకొచ్చాను. ఇదిగోండి. సూపర్ అబ్బి, ఇటివు. అత్తయ్య, నేను ఇది కూడా తినాలా ఇప్పుడు? అయ్యో లేదు లేదు, దీన్ని ప్రతిరోజు రాత్రి నడుముకి రాసుకుని పడుకోవాలి. అప్పుడే నడుము గట్టి పడుతుందమ్మా. అత్తయ్య, నేనే నడుముకి రాసుకోవాలంటే చాలా కష్టం కదా. అందుకే కదమ్మా అబ్బి ఉన్నాడు. అమ్మా, ఏంటమ్మా మీరు మరీను? ఇందులో ఏముందిరా, నీ పెళ్ళమే కదా. ఇలాంటి సమయంలో ఒక ఆడపిల్లకి భర్త సహాయం చాలా అవసరం అవుతుంది. అమ్మా సరే అమ్మా. అయ్యో పోండి అత్తయ్య. ఆ? ఆగవయ్యా, ఆగవయ్యా. బయట మాట్లాడుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేస్తున్నావు. సార్ వదలండి సార్, ఆ దేవి అనే అమ్మాయి ఇంట్లోనే కదా ఉంది. ఆగు 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 బాబు, సార్ ఆగు. ఉండండి, నేను లోపలికి వచ్చాను కదా, మాట్లాడివ్వండి. సీను, ఎవరితను? అమ్మా, నీలో దేవి అంటే ఎవరమ్మా? నేనే. ఏ అవునా? ఆ ప్రెసిడెంట్ గారి కూతురు నువ్వేనా? ఏమ్మా, అప్పిచ్చిన వాడికి తిరిగి కట్టే స్తోమత లేనప్పుడు మీ నాన్నకు అప్పులెందుకు?